హలో మేడం. మేడం, మీరు ముందు నుంచి ప్రయత్నించి అలసిపోయి ఉంటారు. ఇక్కడున్న ప్రతి ఒక్కటి బుల్లెట్. సో మీరు మంచినీళ్ళు తాగి రెస్ట్ తీసుకుంటే మంచిది. ఎవరా నువ్వు? నా బిడ్డకి భర్తకి ఏమైంది? మేడం, మీరు మాట్లాడేది నాకు సరిగ్గా వినపడడం లేదు. ప్లీజ్ టేబుల్ మీద ఉన్న మైక్ దగ్గరికి వచ్చి స్విచ్ ఆన్ చేసి మాట్లాడండి. నా బిడ్డకి భర్తకి ఏమైంది? నన్ను మీరు కిడ్నాప్ చేశారని ఆయనకు తెలిస్తే మీరంతా చాచారే. మేడం, మీ పాప మీ భర్త సేఫ్గా ఉన్నారు. మీరు కిడ్నాప్ చేయబడి 3 గంటలైంది. సీసీటీవీ కెమెరా నుంచి మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాం. తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. మీరు కాస్త కోఆపరేట్ చేశారంటే మీ పాపకి మీ భర్తకి మా వల్ల ఎటువంటి ఆపద ఉండదు. మాకు నెక్స్ట్ ఆర్డర్ మా బాస్ నుంచి రావాలి. అప్పుడు మేము చెప్తాం. అదేంటో చేసిచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఏంటి ప్రభా, ఎనీ హెల్ప్? నా కోసం ఏమైనా చేస్తావా? తప్పకుండా. ఏదైనా సరే. ఇది తింటావా? ఇది తింటావా? నీకోసం. ఇంకా ఈ ఆయిల్? రాజేష్, ఐమ్ సారీ, ఐమ్ సో సారీ రాజేష్. రాజేష్, నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఎక్కడున్నావు రాజేష్? వేర్ ఆర్ యు?
రమేష్ మీరిద్దరు పైకి వెళ్ళి చెక్ చేయండి. మీరిద్దరు గ్రౌండ్ ఫ్లోర్ లో. ఓకే సార్. ఈ రూమ్ లో చూడండి. సరే సార్. వాచ్మ్యాన్. సార్. ట్రావెల్స్ బిల్లు దొరికింది. ఏసీపీ గారితో చెప్దాం. యూఎస్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేశారు సార్. సిటీ ట్రావెల్ ఏజెన్సీ, విశ్వనాథన్ రాజేష్. సరే ఓకే. సెక్యూరిటీ సార్. హౌస్ ఓనర్ వస్తే చెప్పు, మేము ఎప్పుడు పిలిచినా రావాలండి. అలాగే సార్. సరేనా? సరే. మేడం, మీరు తినకపోతే నష్టం మీకే, కాబట్టి తినండి. నో తిను రాజేష్, ప్లీజ్ రాజేష్, తిను. చాలు నాకు. కొంచెమన్నా తిను ప్లీజ్. రాజేష్ నా కోసం తిను ప్లీజ్. సరే. చాలు. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి క్లూ ఆ ప్లేట్ లో ఉంది. నా సాయి సార్, నా పాపని నేను చూడాలి, నాకు చూపించండి. ప్లీజ్ నా పాపని నాకు చూపించండి, నేను చూడాలి. మేడం, ముందు మీరు తినండి, ఆ తర్వాత మీ పాపను చూపిస్తాం. మీరంతా మనుషులేనా? నా పాపను ఎక్కడో దాచేశారు. తను తినిందో లేదో తెలియకుండా నేను ఎలారా తింటాను? ఓకే, మీరేం చెప్పినా నేను చేస్తాను. నా పాపను ముందు నాకు చూపించండి రా ప్లీజ్. పాపనేగా చూడాలి. రేయ్, తన పాపను చూడాలట. దీన్ని లోపలికి తీసుకువెళ్ళండి, త్వరగా తీసుకురండి. మన బాక్స్ ఐడియా సూపర్ మాయా. జాగ్రత్త, పోలీసులు వచ్చినా కనిపెట్టలేరు. మనం ఎవరో. బస్సు కొద్దిగా తలుపు తెరు. నెమ్మదిగా తీసుకురండి. నా పాప ఎక్కడ? సాయి పాప. నీకేం కాలేదమ్మా, నీకేం కాలేదు, భయపడొద్దు. ఏంటమ్మా చెప్పమ్మా. అమ్మా, నాన్నెక్కడమ్మా? నాన్న వచ్చేస్తారమ్మా, వచ్చేస్తారు. ఆకలిస్తుంది మమ్మీ. ఆకలిస్తుందా? ఓకే, 1 minute, నేను ఇప్పుడు వస్తాను. దీంట్లో పాయిజన్ ఏం లేదు కదా? మీరు ప్రాణాలతో ఉన్నంత వరకే మాకు ఈ పని. ధైర్యంగా తినండి. బాగుందా? బాగా తింటేనే ఆకలి లేకుండా ఉంటుంది, సరేనా? మమ్మీ ఇంకా తినలేదు కదా. నువ్వు తిన్న తర్వాతే నేను తింటాను. థ్యాంక్ యూ నా బంగారం. ఇదిగో ఇంకొంచెం కావాలా? తీసుకో. బాగుంది కదా? యూ వాంట్ వాటర్? ఆనా? ఇదిగో ఇంకాస్త తిను.
రా బంగారం. ఏం చేస్తున్నావ్? ఏయ్, ఏయ్, నా పాపను వదిలేయ్. ఏయ్, ప్లీజ్ తప్పా. ఏం చేస్తున్నావ్? వద్దు, నా పాపను వదిలేయండి తీసుకోండి. ప్లీజ్. మమ్మీ నన్ను ఏ, వదిలేయండి. పోయిరా. నా పాపను వదిలేయండి పోరా. ప్లీజ్. మేడం తొయ్. ప్లీజ్ వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. తప్పుకోండి. నా పాప సాయి. సాయి పాప. సాయి ఇది వాళ్ళుండే ఇల్లు. ఇదే యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో యాక్సిడెంట్ జరిగిన కారు మాత్రమే ఉంది. లోపల ఎవరున్నారన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకింకా రాలేదు. ఓన్లీ నెంబర్ ప్లేట్ మాత్రమే దొరికింది. దెన్ ఆర్టీఓ ఆఫీసులో నెంబర్ ట్రేస్ చేసి ఇంటిని సెర్చ్ చేయగా రాజేష్, ప్రభావతి, సాయి అనే ముగ్గురు యుఎస్కి వెళ్తున్నట్టు డీటెయిల్లో దొరికింది. కానీ మనం ట్రావెల్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు యుఎస్ వెళ్ళలేదని తెలిసింది. అది మాత్రమే కాకుండా వాళ్ళు ట్రావెల్ చేసిన కార్కి యాక్సిడెంట్ అయింది. అటువంటప్పుడు ఆ ముగ్గురు కూడా అక్కడ ఉండి ఉండాలి, కానీ లేరు. ఏమయ్యారు? ఇదే బిగ్ క్వశ్చన్. సార్, ఒకవేళ పక్కనున్న హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే? ఎగ్జాక్ట్లీ. ఆ సరౌండ్కి 10 కిలోమీటర్ల లోపల ఉన్న హాస్పిటల్స్లో యాక్సిడెంట్ జరిగిన అదే సమయంలో ఎవరైనా అడ్మిట్ అయ్యారేమో కనుక్కోండి. ఓకే, మనకు ఎక్కువ టైం లేదు. హరి అప్. మాయా, పిల్లరా, ఏమైంది? ఆ పిల్ల ప్లేట్ పగలగొట్టింది కదా. సరే, ఒక నిమిషం. పిల్లరా, మొదలు పెట్టాడా? దీన్నేం పీకుతాడు వీడు? ఎస్ బాస్. ఎస్ ఎస్. ఓకే బాస్. గ్రీన్ కలర్ బాక్సా? ఓకే బాస్. మేడంని చంద్రలేఖ మేడమా? ఓకే బాస్. ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. నేను రావడానికి ½ అవర్ పడుతుంది. ఏ ఒక్కరూ లోపలికి వెళ్ళకూడదు. ఓకే? ఓకేనా? రండి. కొంచెం సేపు. ఇక్కడ ఏదో బటన్ నొక్కారే. మా అమ్మాయికి ఏమైంది సార్? మేము అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అవును, మీ ఒక్కగానొక్క కూతురు యూఎస్ వెళ్తున్నప్పుడు మీరిద్దరూ సెండ్ ఆఫ్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళారు? లేదు సార్, కాకినాడలో డెత్ అని ఒక మెసేజ్ వచ్చింది. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కారులో ప్రాబ్లం అయ్యింది. అక్కడి నుంచి ఇంటికి రాగానే సెక్యూరిటీ చెప్పారు సార్. ఆ తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాం. యాక్సిడెంట్ అది ఇది అంటున్నారు. చిన్న ఇంజెక్షన్ చేసినప్పుడు బ్లడ్ వచ్చినా కూడా తట్టుకోలేదు సార్. టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. మేము కూడా వెతుకుతూనే ఉన్నాం. మీరు వెతుకుతున్నారా? అయ్యో, అరే అరే, ఊరుకోవే, ఊరుకో, ఏడోకో, ఊరుకో, ఊరుకో. ఇది ఇవ్వండి సార్, ఇవ్వండి. తాగు, తాగు. హలో, ఏ హాస్పిటల్? ఓకే సార్, ఐసీయూలో ఉన్నారు సార్. సారే ఎండి. హలో సార్. అయ్యో, అల్లుడు గారు, అల్లుడు గారు.
గారికి ఏమైంది? అయ్యో, నా కూతురు ఎలా ఉంది? అయ్యో ఏమైంది? నేనే సార్ ఫస్ట్ చూశాను. లేట్ నైట్ నేను హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపుగా వెళ్తుంటే యాక్సిడెంట్ అయి పడున్నారు. కాన్షియస్ లో లేరు. ఫ్రంట్ సీట్ లో ఉన్న డ్రైవర్ పాపం చనిపోయాడు సార్. నాకు ఓన్ హాస్పిటల్ ఉన్నందువల్ల నేనే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. యాజ్ ఎ డాక్టర్ ఒక యాక్సిడెంట్ మీరు చూశారు, ఇమీడియట్ గా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాలని మీకు తెలీదా? చేశాం కదా సార్. ఎప్పుడు? 12 hours అయింది. ఏ స్టేషన్? జూబ్లీ హిల్స్. ఎవరితో మాట్లాడారు? ఎస్ఐ ఇన్స్పెక్టరా? ఎగ్జాక్ట్ గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ అని తెలీదు, కానీ ఆయన పేరు కేపీ శివ సార్. ఆ కేపీ శివ ఎక్కడ ఉన్నా సరే ఇమీడియట్ గా ఇక్కడికి రావాలి. ఓకే సార్. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాబ్లం ఏమీ లేదు. తలలో దెబ్బతగిలినందువల్ల కొంచెం అన్కాన్షియస్ గా ఉన్నారు. అదర్వైజ్ నో ప్రాబ్లం. యాక్సిడెంట్ అయిన స్పాట్ లో వేరే ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు సార్. ఆర్ యు షూర్? షూర్, ఎవరు లేరు సార్. అక్కడ ఏమన్నా మార్క్స్, బ్లడ్ గుర్తులు ఏమైనా ఉన్నాయా? అటువంటిది ఏం లేదు సార్. యాక్సిడెంట్ జరిగినప్పుడు టైం ఎంతో తెలుసా? 3 o'clock అటువైపు వెళ్ళాను. బ్లీడింగ్ కండిషన్ బట్టి చూస్తే 2:30, 2:40 ఉండొచ్చు సార్. ఆల్ రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేషెంట్ కాన్షియస్ లోకి వచ్చిన వెంటనే డెఫినెట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. నాకెందుకో అనుమానంగా ఉంది. కానిస్టేబుల్స్ అరేంజ్ చేయండి. ఓకే, అలాగే సార్. ఒకవేళ కిడ్నాప్ అయ్యి ఉంటుందా? వీళ్ళని కాస్త ఓదార్చండి, బాగా అప్సెట్ లో ఉన్నారు. ఓకే సార్. 12 hours అయింది, ఇంకా ఎటువంటి లీడ్ దొరకలేదు. చాలా పెద్ద క్రైమే జరిగినట్టుంది. ఇప్పుడే బాస్ మాట్లాడారు, మిమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పారు. ఆ టేబుల్ తీసుకురండి. తగులుతుంది, జాగ్రత్త. డిమాండ్ ఏంటో బాస్ చెప్పేశారు. ఆ ల్యాప్టాప్ తీసుకురండి. కాస్త జరుపు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఓ చిన్న పని మ్యామ్. డేటా కార్డు వేసావా? పెడుతున్నా అన్న. శివ, పాప నడిచే. మేడం, మీ అకౌంట్లో ఉన్న 120 కోట్లని మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మీ పని అయిపోయినట్టే. మీ పాపను తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. తప్పైన మనిషిని చూస్ చేసుకున్నారు. నేను ఇలా 120 crores ట్రాన్స్ఫర్ చేయగలను? నేనేం యుఎస్ ఊరికే వెళ్తానా? అక్కడ పని చేయడానికి వెళ్తున్నాను. మంత్లీ 1 lakh శాలరీ అంతే. హౌ మ్యాడ్ యు ఆర్? మా దగ్గరే మీ తెలివిని చూపిస్తున్నారా? మీరెందుకు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చారు? మీకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి? మీరు ఒక ల్యాండ్ని సేల్ చేశారు కదా, అది ఎంత వర్త్, అది మీరు ఏ కంపెనీకి అమ్మారో ప్రతి ఒక్క డీటెయిల్ మాకు తెలుసు. మీ పాస్పోర్ట్ నంబర్, మీ సిటిజన్ నంబర్, ఇలా ప్రతి ఒక్కటి మాకు తెలుసు. మీ పాస్పోర్ట్ నంబర్ DAV 5469, మీ సిటిజన్షిప్ నంబర్ USB 422345. కరెక్టా? ట్రాన్స్ఫర్ చేయండి. నో, అలా చూసినా సరే నేను అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేను. RBI రూల్స్ అలౌ చేయదు. అది కూడా మాకు తెలుసు. మీ అకౌంట్ ఇండియన్ అకౌంట్ కాదు, అది US అకౌంట్. మీరు ట్రాన్స్ఫర్ చేయబోయేది కెన్యాలో ఉన్న చైల్డ్ ట్రస్ట్ అకౌంట్కి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మీరు సైన్ చేశారంటే మీ పని అయిపోతుంది. వేరే ఏ ఫార్మాలిటీస్ లేవు. మేమన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసి పెట్టుకున్నాం. కామెడీ చేయకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయండి. కుదరదు, కుదరదు, కుదరదు. ఏంట్రా, బుద్ధుందా లేదా? ఏంటన్నా దాంతో మాటలు? బస్సు పిల్లని వేసేసామనుకో ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అన్నా వేసేద్దాం. ఇదేమన్నా కూరగాయల బిజినెసా? 120 కోట్లు రా, ఊరికే వస్తాయా? డబ్బు మనకు కావాలంటే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. మన దగ్గర ఉన్న ఒకే ఒక సోర్స్ ఆ పాపే. తనని చంపేస్తే డబ్బెలా వస్తుందిరా? ఇదంతా చదువుకున్న క్రిమినల్స్ పనిరా. చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. మీ ఇన్వాల్వ్మెంట్ వద్దు, నేను చూసుకుంటాను. అర్థమైందా? సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యా, ఇట్స్ ఓకే. బట్ నేను నా హస్బెండ్ తో మాట్లాడేది చేస్తాను. ఇందులో ఆయనకు కూడా సంబంధం ఉంది. గివ్ మీ యువర్ ఫోన్, నేను ఆయనతో మాట్లాడతాను. ఏంటి మ్యామ్, మీరు మాత్రమే కాదు, ఎవరు తలుచుకున్నా మీ హస్బెండ్ తో మాట్లాడాలి. ఎందుకు? వై? హే, ఫోటో చూపించు. చూడు. రాజేష్, రాజేష్,
టైం ఇవ్వండి ప్లీజ్. Sure. Take your own time. But keep in mind, you cannot escape from this. సరే ఓకే బేబీ, నీకు అంతా అర్థమైపోయింది. నిన్ను 2.5 కోట్ల US$ని ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వు 2.5 కోట్లు ఇండియన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసావు. ఎంత పెద్ద కేడీవి నువ్వు, ఉండదా ఏంటి? నా పెళ్ళానివి కదా, ఇది కూడా చేయకపోతే ఎలా? పెళ్ళయ్యి 5 ఏళ్ల నీతో కాపురం స్టార్ట్ చేసిన చేసిందిరా. నాకు ద్రోహం చేయడానికి నీకెలారా మనసు వచ్చింది? 5 ఏళ్లుగా నువ్వు నటిస్తున్నావు కదా. నీ కూతురి మొహం చూడు, తనని కూడా నువ్వు మోసం చేసావు కదా. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ డైలాగ్ని ఎన్నిసార్లు వినాలి? అబ్బా, ఈ ఆంధ్ర అమ్మాయిలు ఇంకా సెంటిమెంట్స్ నుంచి బయటికి రాలేదా? సరే నువ్వు రారా బంగారం. నాన్న చూసి భయపడ్డావా? అమ్మతో ఒక ఆట ఆడుకుందామా? సరే, నేను చెప్పేది అలాగే చేయాలి. నువ్వేం చేయాలంటే ఇక్కడ బుద్ధిగా కూర్చోవాలి. మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే నీ బిడ్డను చంపేస్తాను. నా కూతురు నేను చేయదు, నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నా బంగారం ట్రాన్స్ఫర్ చేసేయమ్మా.